హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను అని అంటే కొంచెం సఫర్ అయితే అవుతున్నాను హెల్త్ ఇష్యూస్తోని. అండ్ ఇంకా నిన్న గ్రహణం జరిగింది కదా, నేనైతే ఫుల్ స్ట్రగుల్ అయినా అనమాట గ్రహణం వల్ల. ఏంటంటే అవన్నీ వీడియోలో నేను ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు టోటల్ క్లీనింగ్, నెక్స్ట్ పూజ రూమ్ క్లీనింగ్, పటాలు అన్ని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా, అదంతా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడే దేవుడికి దీపం పెట్టేసుకొని అట్లా కూర్చొని కొంచెం పోమోగ్రానైట్ అయితే తింటున్నాను అనమాట. అయితే ఏమైందంటే నిన్న 5 o'clock వరకు ఫుడ్ అయితే తినేసి కూర్చున్నాను, అంటే పడుకున్నాను. బట్ నాకైతే సివియర్ బ్యాక్ పెయిన్ అనమాట. కొందరు ఏం చెప్పారంటే అసలు ఏం కదలొద్దు, మొత్తానికి కదలొద్దు, ఇట్లా కాళ్ళు చేతులు స్ట్రైట్గా వెళ్ళకిలా పడుకొని చేతులు కూడా స్ట్రైట్గా పెట్టుకొని పడుకోవాలి అని చెప్పారనమాట. సో ట్రై చేద్దామని అనుకున్నాను, అట్లానే పడుకుందామని ట్రై చేసిన. బట్ అస్సలు కాలేదు నాతోని. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ సివియర్ ఉన్నప్పుడు ఎట్లయితే చెప్పండి, ఇక్కడ నెక్ నుంచి ఇక్కడ వరకు ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. అసలు అందులో సరే గ్రహణము 1/2 hour 1 hour ఉంటే ఎట్లనో ట్రై చేద్దును కష్టపడి, బట్ అయితే కాలేదు నాకు. ఇంకా మిగతా ఏమవుతుందో అని కొంచెం మిగతా భయం ఉంది. కొందరు ఏమన్నారంటే అసలు కదలొద్దు, ఇట్లా వేళ్ళాడించినా కానీ మనం కదిలినా కానీ బేబీకి అట్లనే మనం ఏం చేసినామో అవన్నీ బేబీకి అవుతాయి ఎఫెక్ట్ అని అన్నారు. బట్ నాతోనైతే అస్సలు కాలేదు. ఇంకో కొన్ని వీడియోస్లోనేమో ఏంటంటే జస్ట్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని చంద్రుడిని చూడొద్దు, గ్రహణాన్ని చూడొద్దు, అంతే, చూడకుండా సరిపోతుంది, వేరే ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాటర్ తీసుకోవచ్చు, జ్యూసెస్ అంటే ఫుడ్ అయితే తీసుకోవద్దు, కానీ జ్యూసెస్ లాంటివి తీసుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ నాకేమైందంటే నాకు అసలు అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అట్లనే అయింది. అసలు వాటర్ అయితే విపరీతమైన వాటరు. ఇక్కడ వాటర్ బబుల్ తీసుకొచ్చి పెడితే నాకు 1.5 days నేను ఒక్కదాన్నే తాగేస్తున్నా, అంత దాహం వేస్తుంది అనమాట. మేబీ ట్యాబ్లెట్స్ వల్ల కావచ్చు, నాకు అర్థమవుతుంది. అంటే చూసే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. అన్ని వాటర్ తాగినా కానీ లోపల వచ్చే ఇన్ఫెక్షన్స్ అవి ఇవి వస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకోటి వాటర్ తాగకుండా అస్సలకే ఉండలేకపోయినా, వాటర్ తాగాల్సి వచ్చింది నాకు నైట్. నెక్స్ట్ ఇంకొకటి కదలకుండా అయితే ఉండలేకపోయినా అనమాట. స్ట్రైట్గా ఒకలాగానే పడుకొని కదలకుండా అయితే ఉండలేకపోయినా. అటు ఇటు తిరిగి అంటే కొంచెం ఇట్లా కాళ్ళు మర్చుకోవడం, అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా తిరగడం అయితే చేసిన అనమాట. నేనైతే దేవుడినే నమ్ముకున్నా. దేవుడా అంటే నా మనసులో అనుకున్న, శివయ్య అంతా నువ్వే చూసుకో, నాతో అయితలేదని చెప్పేసి తిరగకుండా ఉండలేకపోయినా అనమాట. మీకు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే మీకు ఇట్లనే జరిగిందా, లేకపోతే మీరు ఎట్లా పాటించారు నిజంగానేనా, ఇట్లా ఒకవేళ మనం కదిలితే బేబీకి ఏమన్నా అవుతుందా, అట్లాంటివి ఏమన్నా ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కదిలినాను అయితే అంటే నాకు పెయిన్ అసలు తట్టుకోవడం కాలేదు, కదిలినా కానీ లోపల భయం అవుతుంది అనమాట. ఎందుకంటే నా బేబీకి ఏమన్నా అవుతుందా, అంటే ఇప్పుడు నేను వేళ్ళు ఆడిస్తే వేళ్ళకి ఏమైనా ప్రాబ్లం, పక్క మీద పడుకుంటే కొందరు పక్క ఇట్లా ఒత్తినట్టు ఉంటుంది అట్లా అని చెప్తున్నారు అనమాట. కానీ నాకైతే నమ్మకం ఉంది, గట్టి నమ్మకం, నా బేబీకి ఏం కాదు, అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అయితే ఏం పడదు అని చెప్పేసి నేను నమ్ముతున్నా, గట్టిగా పడద్దు అని అనుకుంటున్నా. మీకు ఇట్లాంటి ఏమన్నా ఖచ్చితంగా ఏమైనా జరిగినవి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే బయటికి వెళ్ళలేను, గ్రహణం అయితే చూడలేను, అండ్ వాష్రూమ్ కూడా వాటర్ అయినప్పుడు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, వాష్రూమ్ కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా ఏమో ఆ టైంకి నాతో కాలేదు. 1 hour అంటే 1 hour, 1/2 hour అంటే ఎప్పుడైనా కానీ గ్రహణం అంటే 1 hour ఉంటుంది, 1/2 hour ఉంటుంది, ఎట్లా 1.5 hour ఉంటుంది కదా. 3.5 hours కదలకుండా కూర్చొని స్ట్రైట్గా పడుకొని అసలు కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉండాలంటే అస్సలు కాలేదన్నమాట. అదైతే ఫుల్ భయం అవుతుంది నాకు లోపల. ఎప్పుడైతే పూజ అవన్నీ అయితే చేసేసుకున్నానో ఇంకా నాకు మార్నింగ్ లేచిన నుంచి కూడా నైట్ స్టమక్ పెయిన్ కూడా వచ్చిందనమాట. బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. ఆ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా నేను తిరగకుండా ఉండాలి, కదలకుండా ఉండాలంటే నాతో కాలేదనమాట. ఇంకా పూజ అయితే చేసేసుకున్నా. ఇంకా మా అమ్మవారు రేణుకామాత, ఇక్కడ మల్లికార్జున స్వామి అనమాట. అండ్ ఇంకా దేవుడి పటాలు రెగ్యులర్గా నా పూజ రూమ్లో చూస్తారు కదా, ఇది మా విలేజ్లో ఇల్లు అనమాట. బిల్డింగే కింద పైన ఉంటుంది. ఇంకా మా గణేష్, ఇంకా పూజ అయితే నీట్గా చేసేసుకున్నాను ఇప్పుడే.
చూడండి కొంచెం. అమ్మ మా కృష్ణయ్య కనిపిస్తున్నాడా? ఇది మా పూజా రూము. పూజ అయితే అయిపోయింది. దేవుడికి అయితే గట్టిగా మొక్కుకున్నా అంతా మంచి జరగాలి అని చెప్పేసి. అండ్ మనం ఏదనుకుంటే అది అవుతుందని నాకు ఒక నమ్మకం అనమాట. సో నాకేం కాదు, నా బేబీకి ఏం కాదని గట్టి నమ్మకం నాకు ఉంది. కానీ లోపల భయం ఉంది. సో మీరు కూడా ఏం కావద్దని బ్లెస్ చేయండి ప్లీజ్. అండ్ ఇంకా ఫుడ్ అయితే శ్రేష్టకి అయితే స్కూల్కి పంపించేసిన అనమాట. మార్నింగే ఇల్లు క్లీన్ చేయగానే స్నానం చేసి శ్రేష్టకి అయితే పంపించేసిన స్కూల్కి. కొంచెం ఫ్రైడ్ రైస్ చేసేసి నాకైతే ఇక ఫుడ్ ఉంది. కొంచెం కర్రీ అయితే అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు, అది తెచ్చుకొని తినడమే. బట్ ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మీరు కొంచెం ఏమైనా చెప్తారేమో సపోర్ట్ అని. ఈరోజు అయితే డే ఇట్లా అయిపోయింది, నిన్న నైట్ అట్లా అయిపోయింది. భయం వేస్తుంది, ఏం కావద్దు ఏం కావద్దు ఏం కావద్దు. అయినా బేబీ మూమెంట్స్ కూడా కొంచెం తగ్గినాయి ఇంతకుముందు కంటే. ఏమవుతుందంటే నాకు బేబీ మూమెంట్స్ కూడా ఒకరోజు ఎక్కువగా ఉండడం, ఒకరోజు అసలు చాలా తక్కువ, అసలు కదులుతుందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది కూడా భయం వేస్తుంది. ఇవాళ మార్నింగ్ అసలు నిన్న నుంచి మూమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా మూమెంట్స్ లేకపోతే హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాను. అండ్ రీసెంట్గా బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా, దాని గురించి కూడా రేపా ఎల్లుండి హాస్పిటల్ వెళ్ళాలి. ఏం జరగొద్దు, అంతా మంచి జరగాలని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ వేరేం ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ తట్టుకుంటాను. ఈ ప్రెగ్నెన్సీలోనే నాకు అంత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా టెన్షన్ ఉందన్నమాట. ఇంకా మీకు ఎట్లా జరిగింది, మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.